కన్నయ్య తెలంగాణ ఏపీ పర్యటన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తోంది. హెచ్సీయూలో సభకంటూ హైదరాబాద్ వచ్చిన కన్నయ్య ఇవాళ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడికి వచ్చిన వామపక్ష విద్యార్థి సంఘాలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. ఇంతలో అతడిపై ఓ వ్యక్తి షూ విసిరాడు. గో రక్షాదళ్కు చెందిన కొందరు కార్యకర్తలు కన్నయ్యకు తీవ్ర నిరసన తెలిపారు. కన్నయ్యకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అతడిపై షూ విసిరి నిరసన తెలిపారు. భారతదేశాన్ని విమర్శిస్తున్న వ్యక్తిని హైదరాబాద్లో పర్యటించనివ్వబోమని హెచ్చరించారు. భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. ఈ ఘటనతో ఉలిక్కిపడ్డ ఏఎస్ఎఫ్ కార్యకర్తలు నిరసన తెలిపిన వారిపై దాడికి దిగారు. అందరూ చూస్తుండగానే వారిని చితకబాదారు. కన్నయ్య పర్యటనను అడ్డుకుంటామని పలు పార్టీలు ముందు హెచ్చరించిన నేపథ్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రం పరిసరాల్లో పోలీసులు భారీగా మోహరించారు. విషయం తెలిసిన వెంటనే వారు లోపలికి వచ్చి గోరక్షాదళ్ ఏబీవీపీ కార్యకర్తలను అరెస్టు చేశారు. ఇక ఈ ఘటనకు సంబంధించి గోరక్షాదళ్ సభ్యుడు లక్ష్మీ నివాస్ మరిన్ని అప్డేట్స్ అందించడానికి ఫోన్ లైన్ లో రెడీగా ఉన్నారు. నమస్తే అండి లక్ష్మీ నివాస్ గారు. నమస్తే మేడం. లక్ష్మీ నివాస్ గారు, పొద్దున్న జరిగిన ఘటనను మీరు ఏ విధంగా మీ అభిప్రాయం ఏ విధంగా చెప్తారండి? మేడం, ఈ రోజు భారతదేశము మంచిగా శాంతియుతంగా ఉన్నటువంటి భారతదేశాన్ని ఈ కన్నయ్య ఒక దేశద్రోహిగా ఉన్నటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటే, ఒక హైదరాబాద్ సిటీలో మంచి ప్రశాంతంగా వాతావరణం జరుగుతూ ఉంటే ఈ వాతావరణాన్ని ఆయన క్రియేట్ చేసి ఈడ ఏవో మత కులాలు సృష్టించి భారతదేశంలో ఒక రాజ్యాంగబద్ధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు స్వేచ్ఛ ఉండాలి, భారతదేశంలో మంచిగా జరగాలి అని చెప్తే ఈయన హైదరాబాద్ లో వచ్చి సుడిగాలు లేక పరిశీలించి మొత్తము అందరికీ గడబడి చేసే విధంగా చేస్తున్నాడు. ఈ విధంగా చేయడము ఒక విద్యార్థి భవిష్యత్తునే విద్యార్థుల కోసం భవిష్యత్తును పాటు చేస్తున్నటువంటిగా ఉంది మేడం. ఇదే విధంగా ఉంటే
కన్నయ్యను హైదరాబాద్ లోనే అరెస్ట్ చేపిస్తామని మేము చెప్తా ఉన్నాం మేడం. ఓకే అండి, లక్ష్మీ నివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి ఫోన్ లైన్లోకి వచ్చినందుకు.